ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆఫ్షా కుకింగ్ ఛానల్. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. నానబెట్టిన బియ్యం, ఉడకబెట్టి పెట్టిన మటన్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, నిమ్మరసం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి నూనె. తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. 75% బియ్యంని కుక్ చేసుకోవాలి. ఇందులో గరం మసాలా వేసుకోవాలి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక మంచి నూనె వేసుకోవాలి. మంచి నూనె వేడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గాలన్నమాట. పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఆనియన్స్ ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన మటన్ ముక్కలు వేసుకోండి. మసాలా మొత్తం మటన్ ముక్కలకి పట్టేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయినాక ఇందులో 1 కప్పు పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎలాగో నిమ్మరసం యాడ్ చేస్తున్నాం కాబట్టి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కుక్ అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కుక్ అయ్యాక మనం 75% కుక్ చేసుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఒక లేయర్ వేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రై ఆనియన్, గరం మసాలా పౌడర్ అన్నమాట. గరం మసాలా పౌడర్, నిమ్మరసం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రైస్ వేసుకున్నాక 1 కప్పు గంజి ఇలా పైనుంచి ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత మంచి నూనె, ఆనియన్స్ ఫ్రై పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ ఉంటుంది కదా, అది ఇలా మీద నుంచి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఇలా వేసుకోండి, లేదంటే పర్వాలేదు. నేనైతే వేస్తున్నా ఫుడ్ కలర్. చూసారు ఫ్రెండ్స్, స్పెషల్ బిర్యానీ, జ్యూసీ మటన్ బిర్యానీ. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టాటా బై బై, సీ యూ.